ఇలా అన్నామలై స్వామి వారు ఇలా అడిగారు, లోక ప్రవృత్తికి ధ్యానానికి యథార్థ భేదం ఏమిటి? లోకంలో ఏవేవో పనులు చేస్తూ ఉంటాం, దానికి ధ్యానానికి యథార్థమైన భేదం ఏమిటి అని అడిగారు అన్నామలై స్వామి. ఇప్పుడు శ్రీ మహర్షి అంటున్నారు, భేదమేమీ లేదు. ఒకే వస్తువుకు రెండు వేరు వేరు భాషలలో రెండు వేరు వేరు పదాలతో పెట్టుకున్న పేర్లే. లోక ప్రవృత్తికిను ధ్యానానికి భేదమేమీ లేదు. భేదం ఏమిటని అడిగారు అన్నామలై స్వామి. భేదం ఏమీ లేదు, ఒకే వస్తువుకి రెండు వేరు వేరు భాషలో పెట్టుకున్న పేర్లు. మనం నీళ్లు అంటాం, హిందీ వాళ్ళు పానీ అంటారు, దాన్నే. అవునా? అవునమ్మా. కాకికి రెండు కళ్ళున్నా కంటిపాప ఒక్కటే. అది ఎటు చూడవలసి ఉంటే ఆ పాప ఆ కంటి వైపుకు తిరుగుతుందిట. ఏనుగు తొండము ఊపిరిని నీటిని కూడా పీల్చుకుంటుంది. పాముకు చూడడానికి వినడానికి ఒకే ఒక్క అవయవమట. అలాగే ఒకే అవయవంతో రెండు పనులు చేయగలుగుతున్నాయి. అలాగే లోక ప్రవృత్తి ధ్యానము రెండు ఒకటే, వేరువేరు కాదు. లోకల్లో వ్యవహారం చేస్తూ ఆ వ్యవహారం అందే ధ్యాస పెట్టి ఉంటే అది ధ్యానమే. కాబట్టి లోక ప్రవృత్తికి ధ్యానానికి భేదమేమీ లేదు. ఒకే వస్తువుకి పెట్టుకున్న రెండు పేర్లు. అవి ఎలాంటివి అంటే, కాకి రెండు కళ్ళున్న కంటి పాప ఒక్కటే. అవి ఉండవు. ఎటుపక్క చూడాలంటే అటువైపుకి ఆ కనుగుడ్డు తిరుగుతుంది అంతే, అప్పుడు అది చూస్తే కనిపిస్తుంది. అలాగే ఏనుగు తొండంతో నీళ్లు తాగుతుంది, ఊపిరి పీల్చుకుంటుంది. మళ్ళీ ఒకే తొండంతో రెండు పనులు చేస్తోంది. అవునా? అవునమ్మా. రెండు పనులు చేయడానికి ఒకే తొండం కదా ఆధారం. అలాగే లోక వ్యవహారాలు చేయడానికి, ధ్యానం చేయడానికి కూడా ఒకే ఆధారం ఉంది. అది లేకపోతే లోక వ్యవహారము లేదు, ధ్యానము లేదు. అవునమ్మా. కాబట్టి రెండిటికి ఏమీ భేదం లేదు అని చెప్పి భగవాన్ చెప్పారు. అంటే లోక వ్యవహారాలు చేస్తుంటే ధ్యానం చేయడానికి కుదరదు, లోక వ్యవహారాల కంటే ధ్యానమే గొప్పది అని అనుకోక్కర్లేదు. ధ్యానం చేస్తూ కూడా లోక వ్యవహారాలు చేసుకోవచ్చు. లోక వ్యవహారాలు ఏమి తప్పు కాదు. అయితే అది ఎంతవరకు అన్నది మన వివేకంతో మనం నిర్ణయించుకోవాలి. తర్వాత శ్రీ భగవాన్ కొండపైకి వెళ్తున్నప్పుడు అన్నామలై స్వామి ఇలా అడిగారు, భగవాన్, కళ్ళు తెరిచి ఉంచడము, మూయడము, వీటి వల్ల ధ్యానంలో ఏదైనా భేదం ఉంటుందా? కళ్ళు తెరిచి ధ్యానం చెయ్యాలా, కళ్ళు మూసి ధ్యానం చెయ్యాలా? ఈ రెండిట్లో ఏదైనా భేదం ఉంటుందా అని అడిగారు. మహర్షుల వారు అన్నారు, కొంత దూరం నుంచి బంతిని ఎదుటి గోడ మీద విసిరితే అది చెంగును నీ మీదకే తిరిగి వస్తుంది కదూ. గోడకి దగ్గరగా ఉంటే ఆ బంతి ఎగిరి నీకు దూరంగా వెళ్ళిపోతుంది. అలాగే కళ్ళు మూసుకున్నా మనసు ఆలోచనను అనుసరిస్తూనే ఉంటుంది. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నంత మాత్రాన మనసు ఆలోచించకుండా ఉంటుందా? ఉండదు. కళ్ళు తెరిచి ధ్యానం చేస్తే మనసు విషయాల మీదకి వెళుతుంది. అవునా? ఎలాంటిది అంటే, నువ్వు కొంచెం దూరంలో నిలబడి గోడకేసి బంతిని కొట్టావు, అది చెంగున మళ్ళీ నీ మీదకే తిరిగి వస్తుంది. అవునా? అలాగే గోడకి దగ్గరగా ఉన్నావనుకో, ఆ బంతి ఎగిరి నీకంటే దూరంగా వెళ్ళిపోతుంది. కళ్ళు తెరుచుకుంటే నీకంటే దూరంగా వెళ్ళిపోతుంది. ధ్యానం చేసినప్పుడు ఎక్కడెక్కడికో కనిపిస్తూ ఉంటాయన్నమాట నీకు. అవునమ్మా. కళ్ళు మూసుకుంటే నీ లోపల ఉన్నవే నీకు కనిపిస్తూ ఉంటాయి. కళ్ళు మూసుకున్నా మనసు ఆలోచన చేస్తూనే ఉంటుంది. దగ్గరగా ఉండి కొడితే ఆ బంతి దూరంగా నీకంటే దూరంగా వెళ్ళిపోతుంది. కొంచెం దూరంగా ఉండి కొడితే ఆ బంతి మళ్ళీ నీ మీదకే వస్తుంది. కాబట్టి దగ్గరగా అంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేసినా, కళ్ళు తెరిచి ధ్యానం చేసినా, మనసు కళ్ళు తెరిచి ధ్యానం చేస్తే దూరంగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది కనుక కళ్ళు మూసి చెయ్యి అంటారు.
కళ్ళు మూసి చేసినప్పుడు సరే అది దగ్గరగా ఉన్న ఆత్మకి దగ్గర ఉన్న అక్కడ కూడా ఏవో గొణుగులు గొణుగుతూనే ఉంటుంది. ఉమ్, కాబట్టి కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నువ్వు ఎందుకు ధ్యానం చేస్తున్నావో, దేని మీద ధ్యాస పెడుతున్నావో దాని మీద ఉంటే కళ్ళు తెరిచినా ఒకటే, కళ్ళు మూసినా ఒకటే ఉమ్, అని దీని నుంచి మనకు సమాధానం వస్తుంది. కాబట్టి మనమైతే చాలా వరకు కళ్ళు తెరిచి ధ్యానం చేయడం అన్నది సాధ్యం అవదు. అవదమ్మా. కళ్ళు మూసి చెయ్యి, అప్పుడు కూడా సాధ్యమవుతోంది అనుకుంటున్నావేమో. ఆలోచనలు తిరుగుతూ ఉంటే అది ధ్యానమే కాదు. ఉమ్, ఆలోచన తిరిగినా పర్వాలేదు, ఆ ఆలోచనలతో నువ్వు కలిసి బయటికి వెళ్ళిపోకుండా ఉంటే ఉమ్, అప్పుడు ఆలోచన తిరిగినా నీకు బంధం కాదు ఉమ్. అనేటువంటి సందేశం